పొగతోట బృందావనం నుంచి ఇటీవల కాలంలో చాలామంది డాక్టర్లు నా వద్దకు వచ్చారు. కారణం ఏమిటంటే పొగతోట బృందావనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న ఆ డాక్టర్లందరి ఇళ్ళు నెల్లూరు రూరల్లో ఉన్నాయి. సార్ మా హాస్పిటల్ ముందు బోర్డులు బెరికేస్తున్నారు సార్ అని కమిషనర్ గారికి చెప్పి మరో మాట కూడా చెప్పడం జరిగింది. దీంట్లో నిర్ణయం నాది కాదు, ఎందుకంటే నగర నియోజకవర్గం కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ నిర్ణయం తీసుకోవాలా, తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తెలియజేస్తున్నా. డాక్టర్ల ఆవేదన ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో పల్లె నుంచి ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు, కళ్ళ ముందు బోర్డు కరెక్ట్ కనపడుకుంటే సరైన హాస్పిటల్కి పోలేడు. కానీ డాక్టర్లకి మీద నమ్మకం ప్రజలకి, ఫలానా డాక్టర్ అయితే బాగా చూస్తారని ఒక్కొక్కరి ఒక్కొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరు కాదనలేవు. ఆ నమ్మకమే సగం జబ్బు నయం చేస్తుంది. కాబట్టి పొగతోట డాక్టర్లైనా బృందావనం డాక్టర్లైనా వాళ్ళు ఎప్పుడు కూడా పాపం రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులు, ఏదో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు, వాళ్ళ హాస్పిటల్ చూసుకుంటూ ముందర కూడా మరి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులైనటువంటి పరిస్థితి. అయినా అది నా నియోజకవర్గం కాదు. అయినా ఎందుకు మాట్లాడుతున్నానంటే వారంతా కాపురాలు ఉండేది నెల్లూరు రూరల్లో కాబట్టి ఈ సమస్య వారి దృష్టికి చెప్పి నిర్ణయాధికారి మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం కాబట్టి అది మంత్రి పొంగూరు నారాయణ గారు తీసుకోవాలా. సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఈ విధ్వంసం? నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీకు 70,000 ఓట్లు మెజార్టీతో గెలిపించినారే, అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా? ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకొని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోల్దొస్తూ ఉన్నారు. చాలామంది అంటూ ఉన్నారు, నారాయణ హాస్పిటల్ ఉంది, మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు, ఈ హాస్పిటల్ దెబ్బతినాలన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతోటలో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేదన పడతా ఉన్నారు. వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు.